तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के बीआरएस पार्टी से वाबस्ता एमएलएस और एमएलसीज को गिरफ्तार किए जाने की तिल्ला से वाकिफ करवाया गया। बताया गया कि इस मौके पर पुलिस के खिलाफ नारेबाजी करते हुए एमएलएस और एमएलसीज नजर आए। आइए देखते हैं दीगर तफसीलात। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। రైతులకేమో ఖాళీ సంచులు రైతులకేమో ఖాళీ సంచులు రైతులకేమో ఖాళీ సంచులు సరే మీరు యూరియా ఇచ్చినట్టుండు మీరు ఇస్తే ఇక్కడ బుక్కరా యూరియా బుక్కేదా యూరియా ఏమైనా తినేదా మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి లైన్లలో ఎందుకుంటారు పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి వినాయక నిమజ్జనం నాడు కూడా నిలబడ్డారు. యూరియా ఇవ్వకపోతే ఇంకా ఎందుకు కొడుతున్నారు రైతులు? 9.8 lakhs అంటే 9.80 lakhs అండ్ ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. Sir, yes, sir. That is a small submission, sir. Number already submitted. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ ఎందుకు కొరత వస్తుంది? మెయిన్ రీజన్ ఏంటంటే సార్ మనకి ఏప్రిల్ లో నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన సప్లై ప్లాన్ ప్రకారం మనకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంపోర్టెడ్ అరే ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ వేయకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్. అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది ఏప్రిల్ లో నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 days మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. నా పాయింట్ అప్రిషియేట్ మై పాయింట్. మిమ్మల్ని తప్పడతలేము. మీ టైం నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? మన నిరంజన్ 55 కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా వచ్చిందా? అరే ఏంటి అరే నీ పెట్రోల్ బిల్ కాంపౌండ్ ఉద్దరవుతలే నీకు. నీ పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు. మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీ పెట్రోల్ వస్తున్నా పోలీస్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతినాడు ఇదే మీ రాజ్యం.
రాజ్యం